హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇరుపోతుల వాయిస్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో భారత రాజ్యాంగము గవర్నెన్స్ నుంచి ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ అనేటువంటి టాపిక్ గురించి తెలుసుకుందాం. మనకు రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను ఫండమెంటల్ రైట్స్ని 3వ భాగంలో 12 నుంచి 35 ప్రకరణలో పొందుపరిచారు. మనకు ప్రాథమిక హక్కుల గురించి భారత రాజ్యాంగంలో 12 నుంచి 35 ప్రకరణలు ఫండమెంటల్ రైట్స్ గురించి తెలియజేస్తాయి. మనకు మీరు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ని పరిశీలించినట్లయితే, అది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కానీ మినిమం 1 or 2 ఒకటి లేదా 2 ప్రశ్నలు అనేటువంటి ఈ ప్రాథమిక హక్కులు అనే టాపిక్ నుంచి ఖచ్చితంగా వస్తాయి. సో ఈ యొక్క టాపిక్ అంత ఇంపార్టెన్స్ ఉంది. మనం ప్రీవియస్ వీడియోలో ఈ ప్రాథమిక హక్కులకు సంబంధించి ఫండమెంటల్ రైట్స్కు సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. అంటే వాటి యొక్క ఇంట్రడక్షన్, నిర్వచనం ఏంటి, వాటి యొక్క ప్రాథమిక హక్కుల లక్షణాలు ఏమిటి, వాటిని ఎక్కడెక్కడి నుంచి గ్రహించాము, ప్రాథమిక హక్కులకు మరి సాధారణ హక్కులకు, ఫండమెంటల్ రైట్స్కి లీగల్ రైట్స్కి ఉన్నటువంటి భేదాలు, డిఫరెన్సియేషన్ ఏమిటనే విషయాల గురించి తెలుసుకున్నాం. అదేవిధంగా ఈ యొక్క 12 నుంచి 35 ప్రకరణలు పైలి అనే న్యాయ కోవిదుడు 2 భాగాలుగా విభజించాడని తెలుసుకున్నాం. అందులో సాధారణ అంశాలను గురించి తెలియజేసేటటువంటి ప్రకరణలు 12వ ప్రకరణ ఆర్టికల్ 12, 13, 33, 34, 35 ఆర్టికల్స్ గురించి మనం ప్రీవియస్ వీడియోలోనే తెలుసుకున్నాం. మరి ఈ వీడియోలో అతి ఇంపార్టెంట్ అయినటువంటి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి 6 ప్రాథమిక హక్కులను గురించి తెలుసుకుందాం. 6 ప్రాథమిక హక్కులను గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మనము 1950 జనవరి 26వ తారీఖున మన రాజ్యాంగం అనేటటువంటిది అమలులోనికి వచ్చింది. ఈ ఫండమెంటల్ రాజ్యాంగంలో మనకు 7 ప్రాథమిక హక్కులను పొందుపరిచారు. ఎన్ని ప్రాథమిక హక్కులను? 7 ప్రాథమిక హక్కులను పొందుపరిచారు. అయితే తర్వాతి కాలంలో 1978 44వ రాజ్యాంగ సవరణ, మనకు రాజ్యాంగ సవరణలో 42 మరియు 44 రాజ్యాంగ సవరణలకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. 42వ రాజ్యాంగ సవరణ ఎమర్జెన్సీ కాలంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం చేస్తే, 44వ రాజ్యాంగ సవరణని జనతా ప్రభుత్వము చేయడం జరిగింది. సో ఇక 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 31లో ఉన్నటువంటి ప్రకరణ 31లో ఉన్నటువంటి ఆస్తి హక్కు, ఈ యొక్క ఆస్తి హక్కును తొలగించి 12వ భాగం, ఎన్నో భాగం? 12వ భాగంలో 300A ఆర్టికల్ కింద, 300A ఆర్టికల్ కింద చట్టబద్ధమైనటువంటి హక్కుగా మార్చారు. సో మనకు ఫండమెంటల్ రాజ్యాంగంలో 7 ప్రాథమిక హక్కులను పొందుపరిస్తే 1978 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ యొక్క ఆర్టికల్ 31లో ఉన్నటువంటి ఆస్తి హక్కును తొలగించి 12వ భాగంలో 300Aలో చట్టబద్ధమైన హక్కుగా పొందుపరిచారు. అంటే ప్రస్తుతం మనకు 6 ప్రాథమిక హక్కులు అనేటటువంటివి ఉన్నాయి. అందులో మొదటిది సమానత్వపు హక్కు, రెండవది స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కు, మూడవది పీడనాన్ని వ్యతిరేకించే లేదా పీడనాన్ని నిరోధించేటటువంటి హక్కు, నాలుగవది మత స్వాతంత్రపు హక్కు, ఐదవది సాంస్కృతిక విద్యాపరమైనటువంటి హక్కు, ఆరవది రాజ్యాంగ పరిహారపు హక్కు. మనం ఈరోజు ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కుల గురించి మనము తెలుసుకుందాం. అయితే ఇక్కడ హక్కుల గురించి తెలుసుకునే ముందర ఈ టాపిక్ లో మనకు రిపీటెడ్గా వచ్చేటటువంటి వర్డ్స్ రాజ్యము, చట్టము లేదా శాసనాలు, తర్వాత వ్యక్తి.
అన్న ఈ 3 వర్డ్స్ అనేవి మనకు రిపీట్ గా వస్తుంటాయి. మనము రాజ్యం యొక్క నిర్వచనాన్ని ప్రీవియస్ క్లాసులో 12వ ఆర్టికల్ రాజ్యం యొక్క నిర్వచనాన్ని తెలియజేస్తుంది. ఇక చట్టం యొక్క నిర్వచనాన్ని మనం 13వ ఆర్టికల్లో చదివాము. 13వ ఆర్టికల్ చట్టం యొక్క నిర్వచనాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ వ్యక్తి అంటే గిన ఇప్పుడు మనం దీన్ని చూద్దాం. వ్యక్తి అని అంటే గిన అది దేశ పౌరుడు కావచ్చు, విదేశీ పౌరుడు కావచ్చు, సహజ లేదా సాధారణ వ్యక్తి కావచ్చు, న్యాచురల్ పర్సన్ అని అంటారు, శాసనిక వ్యక్తి కావచ్చు, జ్యూరిస్టిక్ పర్సన్ అని అంటారు, లేదా కార్పొరేషన్లు, ఏజెన్సీలు, ట్రస్టులు, ఇవన్నీ కూడా వ్యక్తి అనేటువంటి నిర్వచనం కిందికి వస్తాయి. సో ఇప్పుడు మనము 1 by 1 హక్కుల గురించి మనము తెలుసుకుందాం. ఫండమెంటల్ రైట్స్ లో మనకు మొట్టమొదటిది సమానత్వపు హక్కు. ఈ సమానత్వపు హక్కు గురించి రాజ్యాంగంలో ఉన్నటువంటి 14, 15, 16, 17, 18 ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 16, ఆర్టికల్ 17, ఆర్టికల్ 18. సో ఈ 5 ప్రకరణలు మనకు సమానత్వపు హక్కును గురించి తెలియజేస్తాయి. మొదటగా ఆర్టికల్ 14 దేన్ని తెలియజేస్తుందంటే కనుక చట్టం ముందు అందరూ సమానమే. తర్వాత చట్టం ద్వారా అందరికీ సమాన రక్షణ. రాజ్యం దీనిని ఏ వ్యక్తికి నిరాకరించరాదు అని తెలియజేస్తుంది. ఆర్టికల్ 14 ఏం తెలియజేస్తుందంటే కనుక చట్టం ముందు అందరూ సమానమే. వర్డ్ ఇంపార్టెంట్. చట్టం ముందు అందరూ సమానమే. చట్టం ద్వారా అందరికీ సమాన రక్షణ కల్పించబడుతుంది. రాజ్యము దీనిని ఏ వ్యక్తికి నిరాకరించరాదు అని చెప్తుంది ఆర్టికల్ 14. చట్టం ముందు అందరూ సమానమే, చట్టం ద్వారా అందరికీ సమాన రక్షణ. ఇక్కడ మనకు 2 అంశాలు అనేటువంటి మనం అబ్జర్వ్ చేయాలి. చట్టం ముందు అందరూ సమానమే అనేటటువంటిది ఒక వర్డ్ అయితే, చట్టం ద్వారా అందరికీ సమాన రక్షణ అనేటటువంటిది. ఈ చట్టం ముందు అందరూ సమానమే అన్న దానిని మనము బ్రిటిష్ రాజ్యాంగం నుంచి గ్రహించాము. అదేవిధంగా చట్టం ముందు అందరూ సమానమే అన్నది రాజ్యాంగం యొక్క మౌలిక లక్షణాలలో ఒకటి అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ చట్టం ముందు అందరూ సమానమే అన్నటువంటి పదము న్యాయ కోవిదుడు డైసీ ప్రతిపాదించిన సమన్యాయము, రూల్ ఆఫ్ లా అంటారు. రూల్ ఆఫ్ లాని పోలి ఉంటుంది. మనకు రూల్ ఆఫ్ లా ఏం తెలియజేస్తుంది అని అంటే రాజ్యము అన్యాయంగా వ్యవహరించడాన్ని వ్యతిరేకిస్తుంది. సో చట్టం ముందు అందరూ సమానమే అన్న వర్డ్ని మనం బ్రిటిష్ రాజ్యాంగం నుంచి స్వీకరించాము. నెంబర్ 1. నెంబర్ 2, ఇది రాజ్యాంగం యొక్క మౌలిక లక్షణాలలో ఒకటి అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ చట్టం ముందు అందరూ సమానమే అనేటటువంటిది డైసీ ప్రతిపాదించినటువంటి రూల్ ఆఫ్ లాని పోలి ఉంటుంది. రూల్ ఆఫ్ లా అంటే ఏంటంటే గిన రాజ్యము అన్యాయంగా వ్యవహరించడాన్ని వ్యతిరేకించేదాన్ని మనం రూల్ ఆఫ్ లా అని అంటాం. ఇక 2వ అంశము మనం ఇక్కడ చట్టం ద్వారా అందరికీ సమాన రక్షణ. ఈ వర్డ్ని మనము అమెరికా రాజ్యాంగం నుంచి స్వీకరించాము. అయితే ఇక్కడ సమాన పరిస్థితులలోనే అభ్యర్థి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. సమాన పరిస్థితులలోనే సమాన రక్షణ కల్పించబడుతుంది. అంతేకాకుండా ఒకే పరిస్థితులలో జీవించేటటువంటి వ్యక్తులను వేరువేరుగా పరిగణించడము మరియు వేరువేరు పరిస్థితులలో జీవించేటటువంటి వ్యక్తులను ఒకే రకంగా పరిగణించడం అనేది అసమతుల్యము, అంటే సమానత్వానికి వ్యతిరేకము అని చెబుతుంది. ఇది మనకు ఆర్టికల్ 14. అయితే ఆర్టికల్ 14కు సంబంధించి
కొన్ని పరిమితులు అందరికీ వర్తిస్తుందా ఆర్టికల్ 14 అంటే గన కొంతమందికి దీని నుంచి ఎగ్జెప్షన్ ఉంటుంది. అవి ఏంటివంటే మొట్టమొదటిది ఆర్టికల్ 361 ప్రకారం. దేని ప్రకారం? ఆర్టికల్ 361 ప్రకారము రాష్ట్రపతి మరియు గవర్నర్లు. ఆర్టికల్ 361 ప్రకారము రాష్ట్రపతి మరియు గవర్నర్లు వారి యొక్క విధి నిర్వహణలో ఏ న్యాయస్థానానికి బద్దులు కారు. ఏ న్యాయస్థానము కూడా వీరిని ప్రశ్నించడానికి వీలు లేదు. ఏ న్యాయస్థానం కూడా వీరికి శిక్షలను విధించడానికి వీలు లేదు అని చెప్తుంది ఆర్టికల్ 361. వారి విధి నిర్వహణ ఉన్నప్పుడు ఏ న్యాయస్థానానికి జవాబుదారీ కాదు, ఏ న్యాయస్థానం వారిని ప్రశ్నించకూడదు, ఏ న్యాయస్థానం కూడా వారికి శిక్షలను విధించకూడదు. అట్ ద సేమ్ టైం రాష్ట్రపతి మరియు గవర్నర్లకు వారి మీద క్రిమినల్ కేసులు పెట్టడానికి వీలు లేదు. క్రిమినల్ కేసులను పెట్టడానికి వీలు లేదు. అయితే సివిల్ కేసులను పెట్టవచ్చు, కానీ సివిల్ కేసులు పెట్టాలి అంటే గన 2 నెలల ముందర నోటీసులను ఇవ్వాలి. రెండవ ఎవరికంటే గన ఆర్టికల్ 361A ఆర్టికల్ 361A ప్రకారము ఈ యొక్క పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభల్లో జరిగే ప్రొసీడింగ్లు, ఈ ప్రొసీడింగ్లకు సంబంధించి ఏదైనా మీడియా, అది లిఖితపూర్వకంగా కావచ్చు, అలిఖితపూర్వకంగా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఏదైనా ఒక వార్తను ప్రచురించినప్పుడు అది తప్పు అని తేలితేనే అతనికి శిక్షను విధించాలి, కానీ అది తప్పు కాకుంటే అతడు శిక్షార్హుడు కాదు, న్యాయస్థానానికి బద్ధుడు కాదు. మూడవది 105 ఆర్టికల్ ఎంపీలు, 194 ఆర్టికల్ ప్రకారము ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు. ఆర్టికల్ 105 ప్రకారం ఎంపీలు, ఆర్టికల్ 194 ప్రకారం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు. సో వీరికి కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిమితులను కల్పించడం జరుగుతుంది రాజ్యాంగం. ఇంకా వీరు కాకుండా ఈ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులు, పబ్లిక్ సర్వెంట్లు వారి యొక్క విధి నిర్వహణలో న్యాయస్థానాల నుంచి రక్షణను పొందుతారు. వీరే కాకుండా విదేశీ రాయబారులు, విదేశీ దౌత్యవేత్తలు, విదేశీ సార్వభౌములు అంటే అధ్యక్షులు, ఒక దేశం యొక్క అధ్యక్షులు, ప్రధానులు, ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు, ఇతర అంతర్జాతీయ సంస్థలకు చెందిన ప్రతినిధులకు కూడా రక్షణ అనేటటువంటిది ఉంటుంది. ఇది ఆర్టికల్ 14. ఆర్టికల్ 14 పరిమితుల్లో ఎవరెవరికి ఎగ్జెంప్షన్ అనేటువంటిది ఉంటుందని తెలుసుకున్నాం. మరి ఆర్టికల్ 14ను మనకు ఒకసారి సవరించడం జరిగింది, సవరణ. ఈ సవరించడం ద్వారా ఆర్టికల్ 14ని సవరించడం ద్వారా ఆర్టికల్ 14 యొక్క పరిధిని పరిమితం చేశారు. అది ఎప్పుడంటే కన్నా 1971 25వ రాజ్యాంగ సవరణ చేసి 1971 25వ రాజ్యాంగ సవరణ చేసి కొత్తగా ప్రాథమిక హక్కులో 31C అనేటటువంటి ఒక క్లాజును చేర్చారు. ఈ 31C క్లాజ్ ఏం తెలియజేస్తుంది అంటే గిన ఆదేశిక సూత్రాల్లో ఉన్నటువంటి 39 ఆర్టికల్ 39లో ఉన్నటువంటి 39B 39C క్లాజులు, ఆదేశిక సూత్రాలలో ఉన్నటువంటి ఆర్టికల్ 39B 39C క్లాజులు, వీటి అమలు కోసం ఏవైనా రాజ్యాంగ సవరణలు జరిగితే గిన అవి 14వ ప్రకరణ ఆర్టికల్ 14 ఉల్లంఘిస్తున్నాయని, ఆర్టికల్ 14 వ్యతిరేకంగా ఉన్నాయని అనకూడదు. అంటే ఆర్టికల్ 39B 39C క్లాజుల వద్ద ఆర్టికల్ 14 అనేటటువంటిది అక్కడ ఇవి ఉన్న చోట ఇది మనకు ఆచరణలోనికి రాదు అని అర్థం. సో వీటి అమలు కోసం చేసిన రాజ్యాంగ సవరణలు వీటికి విరుద్ధంగా ఉన్నాయని అనకూడదు. ఆ తర్వాత మళ్ళీ 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ 31C యొక్క పరిధిని మరింత విస్తృతపరిచారు. తద్వారా 14వ ప్రకరణ యొక్క పరిధిని
పరిమితం చేయడం జరిగింది. సో మళ్ళీ చెప్తున్నా చూడండి, ఆర్టికల్ 14 ఆర్టికల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చట్టం ముందు అందరూ సమానమే, చట్టం ద్వారా అందరికీ సమాన రక్షణ, రాజ్యం దీనిని ఏ వ్యక్తికి నిరాకరించకూడదు. మనం చట్టం అనే నిర్వచనాన్ని 13 ఆర్టికల్ తెలియజేస్తుంది, రాజ్యం అనేటువంటి నిర్వచనాన్ని 12వ ఆర్టికల్ తెలియజేస్తుంది, వ్యక్తి అనేటువంటి నిర్వచనాన్ని మనము ఇప్పుడు ప్రాథమిక హక్కులలో తెలుసుకున్నాం. నెక్స్ట్ వన్, మనకు ఆర్టికల్ 14 అనేటటువంటిది చట్టం ముందు అందరూ సమానమే, అందరికి సమాన రక్షణ ఉంటుంది. అయితే కొన్ని అంశాలను చూసినప్పుడు ఆర్టికల్ 14 అనేటటువంటిది వర్గ శాసనాలని అనుమతించదు, వర్గ శాసనాలను అనుమతించదు. అయితే హేతుబద్ధమైన వర్గీకరణను, హేతుబద్ధమైనటువంటి వర్గీకరణ అనుమతిస్తుంది. ఏంటి హేతుబద్ధమైన వర్గీకరణ అంటే మేజర్, మైనర్, స్త్రీలు, పురుషులు, అక్షరాస్యులు, నిరక్షరాస్యులు, ఉద్యోగస్తులు, నిరుద్యోగులు అని హేతుబద్ధమైన వర్గీకరణను అనుమతిస్తుంది. కానీ వర్గ శాసనాలు అంటే స్పృశ్య, అస్పృశ్య, నలుపు, తెలుపు వంటి వర్గ శాసనాలను అనుమతించదు. ఆర్టికల్ 15 ఆర్టికల్ 15 ఏం తెలియజేస్తుందంటే కనుక జాతి, మతం, కులం, జాతి, మతం, కులం, లింగం, జన్మస్థలం ఆధారంగా రాజ్యం ఎవరి పట్ల కూడా వివక్షత చూపకూడదు అంటుంది. ఆర్టికల్ 15 జాతి, మతం, కులం, లింగం, జన్మస్థలం ఆధారంగా రాజ్యం ఏ వ్యక్తి పట్ల కూడా వివక్షతను చూపకూడదు అనేది ఆర్టికల్ 15. ఇందులో మనకు 6 క్లాజులు ఉన్నాయి. మొదటిది 15(1). 15(1) ఇదే మనకు కేవలం జాతి, మతం, కులం, లింగం, జన్మస్థల అనే 5 అంశాల ఆధారంగా రాజ్యం వ్యక్తి పట్ల వివక్షత చూపకూడదు అంటుంది. 15(2) క్లాజులో ఈ వీటి ఆధారంగా వ్యక్తులను ప్రజా ప్రయోజన అవసరాలు మరియు ప్రయోజనం కలిగినటువంటి ప్రదేశాలలో వ్యక్తుల యొక్క ప్రవేశాన్ని నిరాకరించకూడదు. ప్రవేశాన్ని నిరాకరించరాదు. ఏంటి ప్రజా ప్రయోజన అవసరాలను తీర్చే ప్రదేశాలు అని అన్నప్పుడు మార్కెట్లు, పార్కులు, దేవాలయాలు, హాస్పిటల్స్, హోటల్స్, రెస్టారెంట్లు, సినిమా హాళ్ళు, ప్రజా ప్రయోజనానికి ఉపయోగపడే రహదారులు, బావులు, చెరువులు ఇటువంటి ప్రదేశాల్లో వ్యక్తుల యొక్క ప్రవేశాన్ని, వీటి ఆధారంగా వారి యొక్క ప్రవేశాన్ని నిరాకరించకూడదు అంటుంది 15(2) క్లాస్. అయితే కొన్ని సహేతుకమైనటువంటి పరిమితులను అయితే విధించవచ్చు రాజ్యం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మనకు అంటురోగులు ఉన్నారు. అంటురోగులను అంటే ఇక కరోనా, క్షయ, కుష్టు వ్యాధి, HIV సోకినటువంటి వారు, ఇటువంటి అంటురోగులను కొన్ని ప్రదేశాలలో వారి యొక్క ప్రవేశాన్ని నిషేధించవచ్చును. ఇది సహేతుకమైనటువంటి నిబంధననే. అదేవిధంగా వయస్సు, విద్య, నివాసము, భాషా పరిజ్ఞానం ఆధారంగా కూడా కొన్ని సహేతుకమైనటువంటి పరిమితులు విధించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం సినిమాలను చూసినప్పుడు మనకు సినిమాలు 3 రకాల సర్టిఫికెట్లను కలిగి ఉంటాయి. యూ సర్టిఫికేట్, U/A సర్టిఫికేట్, A సర్టిఫికేట్. యూ సర్టిఫికేట్ అంటే ఏంటి? ఫ్యామిలీ మొత్తం కలిసి చూడదగిన చిత్రము అని అర్థం. అంటే మైనర్లు, మేజర్లు, చిన్న పిల్లలు, పెద్దవాళ్ళందరూ చూడొచ్చు. కానీ ఏ సర్టిఫికేట్ ఉన్నటువంటి చిత్రాన్ని అడల్ట్ అంటారు. ఏ అంటే కానీ అడల్ట్ అంటే వీటిని మేజర్లు మాత్రమే, 18 సంవత్సరాలు నిండినటువంటి వారు మాత్రమే చూడదగిన చిత్రం, వీరిని పిల్లలను చూడకూడదు. సో ఇక్కడ నిబంధన అనేటువంటి సహేతుకమైనటువంటి నిబంధన. నెక్స్ట్ 15(3) స్త్రీలు మరియు శిశువులకు సంబంధించి స్త్రీ శిశు సంక్షేమం గురించి రాజ్యము కొన్ని సహేతుకమైనటువంటి నిబంధనలను, పరిమితులను విధించవచ్చును.
ఫర్ ఎగ్జాంపుల్ స్త్రీ మరియు శిశు సంక్షేమాన్ని మనం తీసుకున్నట్లయితే గన స్త్రీలకు మెటర్నిటీ లీవ్ అంటారు. మెటర్నిటీ లీవ్ను ఇవ్వవచ్చు, అది సహేతుకమైనటువంటిది. శిశువులకు సంబంధించి మనకు అంగన్వాడీ కేంద్రాలు ఉంటాయి, వారికి పౌష్టికాహారం అందించడం కోసం అంగన్వాడీ కేంద్రాలు ఉంటాయి. అదేవిధంగా స్త్రీలకు కొన్ని ఉద్యోగాలలో వారికి ప్రాధాన్యతనిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్లో పనిచేసే నర్సులు. అంతేకాకుండా కొన్ని ఉద్యోగాలలో మనం చూసుకున్నప్పుడు వీరిని నిషేధించవచ్చును. ఫర్ ఎగ్జాంపుల్ మిలిటరీలో అన్ని విభాగాలలో స్త్రీలు పనిచేయడానికి వీలు లేదు, కొన్ని విభాగాల్లో వారిని నిషేధం విధించవచ్చు. అదేవిధంగా ఎక్కువ శ్రమతో కూడిన ఉక్కు కర్మాగారాలు వంటి వాటిల్లో కూడా కొన్ని జాబులలో వీరిని నిషేధించవచ్చు. సో మనకు 3వ క్లాసు స్త్రీ మరియు శిశు సంక్షేమాన్ని గురించి తెలియజేస్తుంది. తర్వాత 15.4 అనేటటువంటిది సామాజికంగా వెనుకబడినటువంటి తరగతులు, విద్యాపరంగా వెనుకబడినటువంటి వారు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల అభ్యున్నతి కోసము రాజ్యము కొన్ని ప్రత్యేక నిబంధనలను పొందుపరచవచ్చును అంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి రిజర్వేషన్కి సంబంధించినటువంటిది సింపుల్గా చెప్పాలంటే మనకి ఒక పూర్తిగా ప్రభుత్వము లేదా పాక్షికంగా ప్రభుత్వం చేత నిర్వహించబడుతున్నటువంటి పాఠశాలల్లో ఒక సామాజికంగా విద్యాపరంగా వెనుకబడినటువంటి వారికి, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు ఒక విద్యా ప్రవేశములో రిజర్వేషన్లు కల్పించవచ్చును. ఇది మనకు 29 2వ ఆర్టికల్కి విరుద్ధంగా ఉందని అనకూడదు. 29(2) ఆర్టికల్ మనము తర్వాత క్లాసులో మనం తెలుసుకుంటాం. తర్వాత 15.5 దీన్నే కొంచెం మాడిఫై చేసి తర్వాత ఏం చేశారంటే కనుక ఈ యొక్క సామాజికంగా విద్యాపరంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి వారికి, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, తర్వాత ఓబీసీలు 31 ప్రకరణలో ఉన్నటువంటి యొక్క మైనారిటీ విద్యా సంస్థలను మినహాయించి మిగిలిన అన్ని ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలలో వీరికి ప్రత్యేక సదుపాయాలను కల్పించవచ్చును అంటుంది 15.5వ క్లాస్. తర్వాత 15.6 ఇది రీసెంట్గా చేసినటువంటి క్లాస్. ఈ యొక్క 15.4, 15.5లో తరగతులు కాకుండా 31వ ఆర్టికల్లో ఉన్నటువంటి మైనారిటీ విద్యా సంస్థలను మినహాయించి మిగిలిన ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలలో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఆర్థికంగా బలహీన వర్గాలు అంటారు తెలుగులో. ఆర్థికంగా బలహీన వర్గాల వారికి 10% రిజర్వేషన్ కల్పించవచ్చును అంటుంది 15.6. తర్వాత ఆర్టికల్ 16 ప్రభుత్వ ఉద్యోగాలలో అందరికీ సమాన అవకాశాలు అంటుంది. ఆర్టికల్ 16 ఏం తెలియదు, ప్రభుత్వ ఉద్యోగాలలో అందరికీ సమాన అవకాశాలు అంటుంది. ఇందులో కూడా మనకు 6 క్లాసులు ఉన్నాయి. 16.1 ఇదే ప్రభుత్వ ఉద్యోగాలలో అందరికీ సమాన అవకాశాలను కల్పించడం జరుగుతుంది. 16 2వ క్లాసు ఇక్కడ మనకు 5 వివక్షతలు ఉన్నాయి కదా, వీటికి 2 యాడ్ చేశారు. జాతి, మతం, కులం, లింగం, జన్మస్థలంతో పాటు నివాస స్థలం, తర్వాత వంశపారపర్యం. వీటి ఆధారముగా రాజ్యము యొక్క ఉద్యోగాలలో ఏ వ్యక్తి పట్ల కూడా వివక్షత చూపకూడదు అంటుంది 16.2 క్లాస్. అయితే ఇక్కడ సహేతుకమైనటువంటి పరిమితులను విధించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ భాషా పరిజ్ఞానం తీసుకుంటే ఏదైనా ఒక రాష్ట్రంలో ఒక వ్యక్తి ఉద్యోగం చేయాలి అంటే కనుక ఆ రాష్ట్రానికి సంబంధించిన అధికార భాష తప్పనిసరి చేస్తూ ఒక నిబంధనను విధించవచ్చును. 16.3 కొన్ని ప్రాంతాలకు సంబంధించి కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రాంతాలలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా స్థానికులకు మాత్రమే అక్కడ ఉద్యోగ అవకాశాలను కల్పించేటటువంటి నిబంధన. కొన్ని ప్రాంతాలలో అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల దృష్ట్యా స్థానికులకు మాత్రమే అక్కడ ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ నిబంధనను పొందుపరచవచ్చు రాజ్యము. ఇందుకోసము ప్రభుత్వ ఉద్యోగాలు నివాస అర్హత చట్టం అని 1957లో పొందుపరిచారు. అయితే దీని తర్వాత 1974లో రద్దు చేశారు. 1957లో ప్రభుత్వ ఉద్యోగాలు
నివాస అర్హత చట్టం ఈ వచ్చిన తర్వాతనే మనకు ఆంధ్రప్రదేశ్లో, ఎందుకంటే మనకు తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రాన్ని కలిపారు, అప్పుడు ఆంధ్రప్రదేశ్గా తయారైంది. సో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1959లో ఒక కొత్త చట్టాన్ని చేర్చి మనకు తెలంగాణలో ఈ ముల్కీ నిబంధనలను తెలంగాణలో వర్తింపజేయడం జరిగింది. అంతేకాక 32వ రాజ్యాంగ సవరణ ద్వారా, ఆంధ్రప్రదేశ్లో 32వ రాజ్యాంగ సవరణ ద్వారా 1973లో 32వ రాజ్యాంగ సవరణ ద్వారా 371D ఆర్టికల్ ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా పొందుపరిచారు. 16(4) ఇది ఉద్యోగాల రిజర్వేషన్లకు సంబంధించి ఈ యొక్క సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడినటువంటి వారికి ప్రభుత్వ ఉద్యోగాలు సరైన ప్రాతినిధ్యం లేదు అని రాజ్యం భావించినప్పుడు వారికి సంబంధించిన రిజర్వేషన్లు కల్పించడం జరుగుతుంది. ఇక 4A ఎస్సీ ఎస్టీలకు పదోన్నతులలో రిజర్వేషన్లు. 4B మనకి ఏదైనా ఒక సంవత్సరములో ఈ యొక్క ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి ఉద్యోగాలు మిగిలిపోయాయి, ఫిలప్ కాకుండా మిగిలిపోయాయి అనుకుందాం. కొత్తగా మళ్ళీ తిరిగి ఏదన్నా ఒక నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఈ బ్యాక్లాగ్ పోస్టులతో కలిపి వాటిని ఇవ్వవచ్చు. అయితే కొత్తగా వచ్చిన నోటిఫికేషన్లో మాత్రమే 50% రిజర్వేషన్ 50% అన్న అంశం వర్తిస్తుంది, కానీ ఈ బ్యాక్లాగ్ పోస్టులను కలిపి 50% పైన ఉందని ఇక్కడ వాదించకూడదు. ఇక 16(5) క్లాజ్ ఏం తెలియజేస్తుంటే కొన్ని శాఖలు మతపరంగా ఉంటాయి, మతపరమైనటువంటి శాఖలు ఉంటాయి. కొన్ని మతపరమైనటువంటి శాఖలు ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దేవాదాయ శాఖ. సో ఈ మతపరమైనటువంటి శాఖలకు సంబంధించినటువంటి ఉద్యోగాలు ఆ మతానికి చెందినటువంటి వారికి ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దేవాదాయ శాఖలో టీటీడీ, తిరుమల తిరుపతి దేవస్థానం, వాటిలో హిందువులకు మాత్రమే ఉద్యోగాలను ఇస్తారు. వక్స్ బోర్డు, ఇక్కడ ముస్లింలకు మాత్రమే ఉద్యోగాలు. సో ఇటువంటి మతపరమైనటువంటి అంశాలు కలిగినటువంటి శాఖల్లో ఆ మతానికి చెందినటువంటి వారికే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. తర్వాత 16(6) ఇది కూడా 2019, ఇది ఏ విధంగా అయితే చేర్చారో 15(6)ని 16(6)ను కూడా 2019 103వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. ఇక్కడ 16(4)లో పేర్కొనబడిన తరగతులు కాకుండా ఈ యొక్క ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ అని అంటారు, ఆర్థికంగా బలహీన వర్గాల వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్ ని కల్పిస్తూ, ఇక్కడ విద్యా సంస్థల 10% రిజర్వేషన్ 15వ ప్రకరణలో, 16వ ప్రకరణలో ఉద్యోగ అవకాశాలు 10% రిజర్వేషన్ గురించి తెలియజేస్తుంది. ఇది మనకు ఆర్టికల్ 15, ఆర్టికల్ 16. ఆర్టికల్ 15 జాతి, మతం, కులం, లింగం, జన్మస్థలం ఆధారంగా ఒక వ్యక్తి పట్ల రాజ్యం వివక్షత చూపకూడదు అంటుంది. ఆర్టికల్ 16 ప్రభుత్వ ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశాల గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 17. ఆర్టికల్ 17 అస్పృశ్యత లేదా అంటరానితనం నిషిద్ధం. అస్పృశ్యత లేదా అంటరానితనం నిషిద్ధం అంటుంది ఆర్టికల్ 17. ఏ రూపంలోనైనా ఒక వ్యక్తి అస్పృశ్యత లేదా అంటరానితనాన్ని పాటించినట్లయితే గన, అంటే ఒక వ్యక్తి పట్ల వివక్షతను చూపినట్లయితే గన అతడు శిక్షార్హుడు. అయితే రాజ్యాంగంలో అంటరానితనం లేదా అస్పృశ్యత అంటే ఏంటి నిర్వచనాన్ని అయితే పేర్కొనలేదు, కానీ మైసూరు హైకోర్టు ఒక కేసులో ఈ యొక్క అస్పృశ్యత లేదా అంటరానితనాన్ని కుల ప్రాతిపదికన చూడవలసి ఉంటుంది అని చెప్పింది. ఇక మనకు ఇంతకుముందు మనం ప్రీవియస్ క్లాసులు చెప్పాం, కొన్ని ప్రాథమిక హక్కులు అనేటటువంటివి రాజ్యాంగం అమల్లోనికి వచ్చినప్పటి నుంచి ఆటోమేటిక్ అమల్లోనికి వస్తాయి. కొన్ని ప్రాథమిక హక్కులు అమలు చేయబడాలంటే కన్నా కొన్ని ప్రత్యేకమైనటువంటి చట్టాలు చేయాల్సి ఉంటుంది అని. సో 17వ ఆర్టికల్ కూడా అమల్లోనికి రావాలంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి చట్టాలను చేయాలి. అందులో భాగంగా 1955లో ఒక అస్పృశ్యత నివారణ చట్టం లేదా అస్పృశ్యత వ్యతిరేక చట్టాన్ని చేయడం జరిగింది. 1955లో అస్పృశ్యత నివారణ చట్టాన్ని చేశారు. ది అన్టచబుల్ అఫెన్స్ యాక్ట్ 1955 అంటారు. ది అన్టచబుల్ అఫెన్స్ యాక్ట్ 1955.
అయితే ఇది కొంచెం ఈ యొక్క అస్పృశ్యత లేదా అంటరానితనం అన్న వర్డ్ బాగలేదని చెప్పేసి 1976లో దీన్ని పౌర హక్కుల పరిరక్షణ చట్టంగా మార్చారు. పౌర హక్కుల పరిరక్షణ చట్టముగా, ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ గా మార్చారు. ఇక ఇంకొకటి మనం ఎప్పుడు రెగ్యులర్ గా వినేటటువంటి వర్డ్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అని అంటాం. 1989లో యొక్క ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అంటే ఇక షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల అకృత్యాల నిరోధక చట్టం అంటారు తెలుగులో. షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల అకృత్యాల నిరోధక చట్టము. సో ఈ చట్టాలను చేయడం జరిగింది. పౌర హక్కుల పరిరక్షణ చట్టము, షెడ్యూల్ ఎస్సీ ఎస్టీ అకృత్యాల నిరోధక చట్టాన్ని చేయడం జరిగింది. ఇక ఆర్టికల్ 18 మనకి ఏం తెలియజేస్తుంది? బిరుదులు రద్దు, బిరుదుల రద్దును గురించి తెలియజేస్తుంది. ఇక్కడ మనకు మొదటిది సైనిక మరియు విద్యాపరమైనటువంటి బిరుదులను తప్ప ఎటువంటి బిరుదులను రాజ్యం ఇవ్వదు, అదేవిధంగా పౌరుడు స్వీకరించకూడదు. ఇప్పుడు సైనిక పరమైన బిరుదులు అంటే మనము పరమవీర చక్ర, అశోక చక్ర, శౌర్య చక్ర వంటి బిరుదులను పొందవచ్చు. విద్యాపరంగా మనం చూసినట్లయితే పిహెచ్డి, డాక్టర్, ప్రొఫెసర్ వంటి బిరుదులను పొందవచ్చు. ఇవి తప్ప మిగిలిన ఎటువంటి బిరుదులను పొందకూడదు, స్వీకరించకూడదు. దేశ పౌరుడు విదేశాల నుంచి ఎటువంటి బిరుదులను స్వీకరించకూడదు. దేశ పౌరుడు కానటువంటి వాడు అంటే విదేశీయుడు ఒకవేళ భారత ప్రభుత్వం నుంచి ఆదాయం వచ్చేటువంటి ఉద్యోగంలో కానీ లేదా పదవిలో కానీ ఉన్నట్లయితే గిన అటువంటి అతను కూడా విదేశ పౌరుడు కూడా విదేశాల నుంచి రాష్ట్రపతి అనుమతి లేనిదే విదేశాల నుంచి ఎటువంటి బిరుదులను స్వీకరించకూడదు. దేశ పౌరుడు కావచ్చు మరియు విదేశీయుడు కావచ్చు. రాష్ట్రపతి అనుమతి లేకుండా విదేశాల నుంచి ఎటువంటి జీతభత్యాలను కానీ బహుమతులను కానీ బిరుదులను కానీ పొందడానికి వీలు లేదు అని చెప్తుంది. సో బిరుదుల రద్దు. అయితే ఇక్కడ మనము 1954 జనవరి 2వ తారీఖున మన భారత ప్రభుత్వము రాష్ట్రపతి ప్రత్యేక నోటీస్ ద్వారా ఒక జాతీయ అవార్డులను ప్రకటించింది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు పద్మ అవార్డులు ఉన్నాయి. పద్మ అవార్డు, పద్మ విభూషణ్ మొన్ననే ఇచ్చారు, పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అంటే అవార్డులు. సో ఇటువంటి అవార్డు, భారత రత్న ఇటువంటివి కూడా మనకు అర్జున అవార్డు, ఖేల్ రత్న అవార్డులు ఉన్నాయి. ఇటువంటి అవార్డులను వాళ్ళు బిరుదులుగా భావించకూడదు, పురస్కారాలు అంటారు. వాటిని ఏమంటారు? పురస్కారాలు అంటారు. అయితే ఇక్కడ పద్మశ్రీ, పద్మ విభూషణ్ ఇటువంటివి ఇచ్చినప్పుడు వాటిని వ్యక్తి తన పేరుకు ముందు కానీ తన పేరు తర్వాత సఫిక్స్ లో కానీ ప్రిఫిక్స్ లో కానీ పెట్టుకోకూడదు. మనకు ఇంతకు ముందు ఆ విధంగా నటుడు మోహన్ బాబు మరియు నటుడు బ్రహ్మానందం కేసులో దీన్ని కరాఖండిగా చెప్పేసింది సుప్రీంకోర్టు. సో మనం ఇక్కడ ఆర్టికల్ 17 దేని గురించి తెలియజేస్తుంది? అస్పృశ్యత లేదా అంటరానితనాన్ని గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 18 బిరుదుల రద్దును గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ రెండవ హక్కు స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కు. స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కు. ఈ స్వేచ్ఛ స్వాతంత్ర హక్కు గురించి భారత రాజ్యాంగంలో మనకు 19, 20, 21, 22 ఈ 4 ప్రకరణలు తెలియజేస్తాయి. ఇప్పుడు మనము ఒక్కొక్క ప్రకరణ గురించి మనం తెలుసుకుందాం. మొదటగా ఆర్టికల్ 19. మనకు ఆర్టికల్ 19 మనం తీసుకున్నప్పుడు మూల రాజ్యాంగంలో ఆర్టికల్ 19 మనకు ఫస్ట్ ఆర్టికల్ 19 దేని గురించి తెలియజేస్తుందంటే కనుక వ్యక్తులకు స్వేచ్ఛ గురించి, వ్యక్తులకు ప్రసాదించినటువంటి స్వేచ్ఛల గురించి, ఆ స్వేచ్ఛల మీద ఉన్నటువంటి పరిమితులను గురించి తెలియజేస్తుంది. మనకు మూల రాజ్యాంగము 19వ ఆర్టికల్లో 7 రకాల స్వేచ్ఛలను ప్రసాదించింది. ఎలాగైతే ప్రాథమిక హక్కులు అనేటువంటి 7 ఉన్నాయో ఇక్కడ ఆర్టికల్ 19 ప్రకారం వ్యక్తులకు కూడా 7 రకాల స్వేచ్ఛలను ప్రసాదించింది. అయితే 1978 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 19(1)F అంటాం.
19(1)(f). ఈ 19(1)(f)లో సబ్ క్లాసులో ఉన్నటువంటి ఆస్తిని సంపాదించుకోవడము, ఆస్తిని అన్యాక్రాంతం చేయడము అనేటటువంటి వ్యక్తి స్వేచ్ఛను తొలగించి ఆస్తి హక్కుని ఎలాగైతే 12వ భాగంలో 300A ఆర్టికల్ కింద చట్టబద్ధమైన హక్కుగా పొందుపరిచారు, దీనిని కూడా తీసుకువెళ్ళి అక్కడ చట్టబద్ధమైన హక్కుగా పొందుపరిచారు. సో ఆ విధంగా ఇప్పుడు 7 కాదు 6 ఉన్నాయి. ఇవి మనకు 19(1)(a) నుంచి G వరకు ఉన్నటువంటి సబ్ క్లాసులు తెలియజేస్తాయి. 19(1)(a) నుంచి G వరకు ఉన్నటువంటి సబ్ క్లాసులు యొక్క 6 రకాల స్వేచ్ఛలను గురించి తెలియజేస్తాయి. ఇంకా 19(2) నుంచి 19(6) వరకు ఉన్నటువంటి క్లాజులు వీటి మీద పరిమితులను విధిస్తాయి. ఇప్పుడు 1 by 1 చూద్దాం. 19(1)(a). 19(1)(a) అంటే కన్నా వాక్ స్వాతంత్రపు హక్కు. భావ ప్రకటనా స్వేచ్ఛ, వెరీ వెరీ ఇంపార్టెంట్. వాక్ స్వాతంత్రపు హక్కు లేదా భావ ప్రకటనా స్వేచ్ఛ అని అంటారు. అయితే వాక్ స్వాతంత్రపు హక్కు అంటే ఏంటి? భావ ప్రకటనా స్వేచ్ఛ అనేది మన రాజ్యాంగంలో నిర్వచించకపోయినప్పటికీ సుప్రీంకోర్టు మరియు న్యాయస్థానాలు వివిధ తీర్పులలో ఏంటిది వాక్ స్వాతంత్రపు హక్కు, భావ ప్రకటన స్వేచ్ఛ అనేది మనకు తెలియజేశాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి తన యొక్క అభిప్రాయాలను తెలియజేయడము, ఇతరుల యొక్క అభిప్రాయాలను విశ్లేషించడము, అది మౌఖికంగా కావచ్చు, లిఖితపూర్వకంగా, అలిఖితపూర్వకంగా, అంటే ప్రింట్ మీడియా ద్వారా కావచ్చు, సోషల్ మీడియా ద్వారా కావచ్చు, వెలువచ్చవచ్చు. ఇప్పుడు ఈ వాక్ స్వాతంత్రం లేదు, ఈ భావ ప్రకటన స్వేచ్ఛ అనేటటువంటిది ఈ సోషల్ మీడియాలో ఎంత ఇదిగా అంటే కన్నా పాజిటివ్నెస్ కంటే కూడా నెగిటివ్నెస్కే ఎక్కువగా ఉపయోగించుకోండి. ఏమంటే కన్నా భావ ప్రకటన, మాకు రాజ్యాంగం భావ ప్రకటన స్వేచ్ఛను అందించింది అంటున్నారు. పాజిటివ్ నేచర్ కంటే నెగిటివ్ నేచర్కి ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు. సో 19(1)(a) వాక్ స్వాతంత్ర హక్కు లేదా భావ ప్రకటన స్వేచ్ఛ అని అంటారు. దీనిలోనే మనకు పత్రికా స్వాతంత్రం, పత్రికా స్వేచ్ఛ అనేటువంటిది కూడా ఈ భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు కిందికే వస్తుంది. తర్వాత 19(1)(b) సమావేశాలు, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా, ఆయుధాలు లేకుండా, ఏ విధంగా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా, ఆయుధాలు లేకుండా శాంతియుతంగా సభలు సమావేశాలను నిర్వహించుకునేటటువంటి హక్కు. అయితే కూడా ఒక ఎక్సెప్ట్, మనకు సిక్కులు వాళ్ళ యొక్క మతాచారం ప్రకారము సైడ్కి ఒక చిన్న కత్తి లాంటిది ధరిస్తారు, దాన్ని కృపాణం అని అంటారు. వారు ఏదైనా సభలు సమావేశాలు ఏర్పడి దాన్ని ఆయుధం కింద పరిగణించకూడదు. అది మత విశ్వాసానికి సంబంధించినటువంటి కాబట్టి అక్కడ మనం దాన్ని ఆయుధంగా పరిగణించకూడదు. దీని మీద మనకు 19(2) ఆర్టికల్ సహేతుకమైనటువంటి పరిమితులను విధిస్తుంది. ఇక్కడ 19(3) ఆర్టికల్ దీని మీద, ఈ స్వేచ్ఛ మీద సహేతుకమైనటువంటి పరిమితులను విధిస్తుంది. అంటే ఏదైనా అల్లకల్లోలాలు చెలరేగుతాయి, శాంతి భద్రతకు విఘాతం కలుగుతున్నప్పుడు 144 సెక్షన్ విధించవచ్చు, కర్ఫ్యూని విధించవచ్చు. నెక్స్ట్ 19(1)(c) ఈ సబ్ క్లాస్ ద్వారా సంస్థలు, సంఘాలను, సహకార సంఘాలను ఏర్పాటు చేసుకునేటటువంటి హక్కు. అయితే ఈ యొక్క సంస్థలు, సంఘాలు, సహకార సంఘాల్లో ఉండే ప్రాథమిక సభ్యత్వాన్ని ప్రాథమిక హక్కుగా భావించకూడదు. ఈ హక్కు ద్వారానే రాజకీయ పార్టీలు కావచ్చు, కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, మత సంస్థలు, వీటన్నిటిని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఎక్సెప్ట్, సైనికులు సంఘాలను ఏర్పాటు చేసుకోవడానికి వీలు లేదు. అదేవిధంగా సంఘ విద్రోహులు, సంఘ వ్యతిరేక చర్యలకు పాల్పడేటటువంటి వారు, అదేవిధంగా వ్యభిచారులు, దొంగలు, తాగుబోతులు, ఇటువంటి వ్యక్తులు సంఘాలను ఏర్పాటు చేసుకోవడానికి వీలు లేదు. తర్వాత డి, దేశ సంచారం. సో పౌరుడు దేశంలో ఎక్కడైనా కానీ సంచరించేటటువంటి హక్కు ఉంది. ఎక్సెప్ట్ కొన్ని ప్రాంతాలు, దీని మీద ఇది 19(4) పరిమితులు విధిస్తుంది, 19(5) దీని మీద పరిమితులు విధిస్తుంది. ఎక్సెప్ట్ ఎక్కడంటే కన్నా
ఈ యొక్క ఆదివాసీ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలలో స్పెసిఫై చేయబడినటువంటి కొన్ని ప్రాంతాలు, ట్రైబల్ ఏరియాస్, అక్కడ సంచారాన్ని నిషేధించవచ్చు. ఎందుకంటే వారి యొక్క సంస్కృతి సాంప్రదాయాల విఘాతం కలుగుతుంది అనుకుని అక్కడ పరిమితులను విధించవచ్చు. తర్వాత అంటు రోగులు దేశ సంచారం చేస్తా అంటే వీలు కాదు. వారి మీద కూడా కొన్ని దేశ సంచారం చేయకుండా పరిమితులను విధించవచ్చును. ఇక మత కల్లోల శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది అన్నప్పుడు రాజ్యం అక్కడికి ఈ ప్రజానాయకులు కావచ్చు, ఇతర వ్యక్తులను కావచ్చు, వారిని వెళ్లకుండా నిరోధించవచ్చు. ABCDE నివాసం, దేశంలో ఎక్కడైనా కానీ స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకునేటటువంటి హక్కు. దేశంలో ఎక్కడైనా కానీ స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి హక్కు. 19(5) ఇది కూడా దీని మీద పరిమితులను విధిస్తుంది. ఇక్కడ ఉండేవి దీనికి కూడా అప్లికబుల్ అవుతాయి. F ఆస్తిని సంపాదించుకునే హక్కును కొట్టేశారు 1978-44వ రాజ్యాంగ సవరణ ద్వారా. G ఇష్టమైనటువంటి వృత్తిని వ్యాపారాన్ని చేపట్టే హక్కు. అయితే ఇష్టమైన వృత్తిని వ్యాపారాన్ని చేపట్టవచ్చును కానీ కొన్ని పరిమితులు 19(6) క్లాజు కొన్ని పరిమితులు విధిస్తుంది. కొన్ని ప్రత్యేకమైన వృత్తులను చేపట్టాలంటే ప్రత్యేకమైనటువంటి క్వాలిఫికేషన్ అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ వైద్య వృత్తిని చేపట్టాలంటే MBBS చదివి ఉండాలి. లాయర్ వృత్తిని చేపట్టాలంటే LLB కంప్లీట్ కావాలి. అటువంటి వాటిని పరిమితులను విధించవచ్చు. అదేవిధంగా రాజ్యము ఏదైనా ఒక వ్యాపారాన్ని జాతీయకరణ చేసుకోవచ్చు. మనకి ఇంతకుముందు బ్యాంకుల జాతీయకరణ జరిగింది. మనకు రీసెంట్ గా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో RTCని ప్రభుత్వం విలీనం చేసుకోవడం జరిగింది. సో ఇటువంటివి. సో మనకు ఆర్టికల్ 19 ద్వారా ప్రజెంట్ మనకు 6 రకాల స్వేచ్ఛలు లభిస్తున్నాయి. మొదటిది వాక్ స్వాతంత్ర హక్కు లేదా భావ ప్రకటన స్వేచ్ఛ. రెండవది సభలు సమావేశాలను ఏర్పాటు చేసుకునే హక్కు. మూడవది సంస్థలను, సంఘాలను, సహకార సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కు. దేశ సంచారం చేసేటటువంటి హక్కు. దేశంలో ఎక్కడైనా స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకునే హక్కు. ఇష్టమైనటువంటి వృత్తిని, వ్యాపారాన్ని చేసుకునే హక్కు. ఈ యొక్క ఆస్తిని సంపాదించుకునే హక్కును మాత్రం తొలగించారు. ఇక వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్టికల్ 20, ఆర్టికల్ 21. ఎందుకంటే అత్యవసర పరిస్థితుల్లో రద్దు చేయడానికి వీలు లేని ఆర్టికల్స్ ఏవేంటి కదా? ఆర్టికల్ 20, ఆర్టికల్ 21. సో ఆర్టికల్ 20, ఆర్టికల్ 20 ఆర్టికల్ 20 దేని గురించి తెలియజేస్తుందంటే నేరం, శిక్ష నుండి రక్షణ. వేటి నుంచి? నేరము మరియు శిక్ష నుండి రక్షణ. ఇందులో 3 క్లాజులు ఉంటాయి. 3 క్లాజులను కూడా ఇంగ్లీష్లో నేర్చుకోండి. ఇంతకుముందు ఏదైనా అవసరం ఉంటే దాన్ని ఇంగ్లీష్లో కూడా నేర్చుకోవాలి. ప్రవేశికలో చెప్పాను నేను. 21 ప్రొటెక్షన్ అగెనెస్ట్ ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో లాస్ అని అంటారు. PA అంటే ప్రొటెక్షన్ అగెనెస్ట్ అని అర్థం. ప్రొటెక్షన్ అగెనెస్ట్ ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో లాస్ లేదా ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో లెజిస్లేషన్స్ అని కూడా అనొచ్చు. తెలుగులో చెప్పాలంటే కన్నా కార్య లేదా నేరానంతర శాసనాల నుండి రక్షణ. కార్య లేదా అనంతర శాసనాల నుండి రక్షణ అంటే సింపుల్ గా ఇది ఏం తెలియజేస్తుందంటే కన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు డేటు 2025 ఫిబ్రవరి 1వ తారీఖు. ఈ డేటున రాజ్యం ఒక చట్టాన్ని అమల్లోనికి తీసుకువచ్చింది అనుకుందాం. సో ఈ చట్టం అమల్లోనికి వచ్చిన తేదీ నుంచి తర్వాత కాలంలో ఏ వ్యక్తి అయినా ఏదైనా ఒక పనిని చేసినప్పుడు ఆ పని ఈ చట్టం ప్రకారము నేరముగా భావించబడితే అతనికి శిక్షను విధించాలి. చట్టం అమల్లోనికి వచ్చినప్పటి నుంచి ఏ వ్యక్తి అయినా ఒక పనిని చేసినప్పుడు ఆ పని ఆ చట్ట ప్రకారము నేరముగా భావించబడితేనే శిక్ష విధించాలి. అంతేకాని అప్పుడెప్పుడో పూర్వకాలంలో 1999లో లేదా 2010లో అతడు ఒక పనిని చేశాడు, అది ఇప్పుడు 2005లో వచ్చిన చట్ట ప్రకారము అది నేరము, కానీ అప్పుడు చేసినటువంటి పనికి ఇప్పుడు శిక్షను విధించడానికి వీలు లేదు అని చెప్తుంది 21వ క్లాస్. దీన్నే ప్రొటెక్షన్ అగెనెస్ట్ ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో లాస్ లేదా ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో
లెజిస్లేషన్ అంటారు. అంటే సింపుల్ గా చెప్పాలంటే చట్టం ఎప్పటి నుంచి అది అమల్లోనికి వస్తుందో అప్పటి నుంచి ఒక వ్యక్తి ఏదైనా పనిని చేస్తే ఆ పని నేరముగా భావించబడితేనే శిక్షను విధించాలి. గత కాలంలో చేసినటువంటి పనులకు ఈ చట్టం ప్రకారం శిక్షను విధించడానికి వీలు లేదంటుంది. అంతేకాదు నేరానికి మించిన శిక్షను విధించకూడదు అంటుంది. నేరానికి మించిన శిక్షను విధించకూడదు అంటుంది. 22వ క్లాసు దీన్ని ప్రొటెక్షన్ అగెనెస్ట్ డబుల్ జియోపార్డీ వర్డ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డబుల్ జియోపార్డీ అంటే తెలుగులో చెప్పాలంటే ఏదైనా ఒక వ్యక్తి ఒక నేరం చేశాడు, ఆ నేరం నిరూపితమై శిక్ష విధించబడ్డాడు. నేరం చేశాడు, ఆ నేరం విచారణ జరిపి శిక్ష అనేది ఖరారైంది. ఆ శిక్ష ఖరారై అనుభవించిన తర్వాత మళ్ళీ అదే నేరం మీద అతను మళ్ళీ విచారించడం, మళ్ళీ శిక్ష విధించడం అనేటటువంటిది చెల్లుబాటు కాదు. దాని నుంచి రక్షణ కల్పిస్తుంది. అందుకే డబుల్ జియోపార్డీ అంటారు. ఏదైనా ఒక వ్యక్తి ఒక నేరం చేసినప్పుడు దాని మీద విచారణ జరిగింది, శిక్ష అనేది అనుభవించాడు, మళ్ళీ తర్వాత మళ్ళీ అదే నేరం మీద మళ్ళీ విచారణ జరిగి మళ్ళా శిక్ష వేయడం అనేటటువంటిది వీలు పడదు. దాని నుంచి రక్షణ కలిగి అందుకే మనం డబుల్ జియోపార్డీ అని అంటాం. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది, ఒక వ్యక్తి నేరం చేశాడు, ఇంకా అతని శిక్ష అనేది విధించబడలేదు, అప్పుడు ఎన్నిసార్లైనా విచారణ చేయవచ్చు. అయితే ఒకసారి శిక్ష విధించబడిన తర్వాత మళ్ళీ తిరిగి అదే నేరం మీద మళ్ళీ విచారణ జరిపి మళ్ళీ శిక్ష విధించకూడదు. ఇక ప్రభుత్వ ఉద్యోగులకి ఏవైనా న్యాయస్థానాలు నేరం రుజువైంది, శిక్ష విధించబడింది, ఆ ప్రభుత్వ ఉద్యోగుల్ని ఉద్యోగం నుంచి తొలగించడం అనే దాన్ని మరో రెండవ శిక్షగా భావించకూడదు. ఇంకా ఏదైనా ఒక సాధారణ వ్యక్తి ఎవరొకరు నేరం రుజువయ్యి శిక్ష విధించబడింది, అతని ఎన్నికల అనర్హుడిగా ప్రకటించారు. ఎందుకంటే శిక్ష అనేది ఖరారైంది కాబట్టి ఎన్నికల అనర్హుడిగా ప్రకటించాలనుకున్నాం. దీన్ని రెండవ శిక్షగా భావించకూడదు. నెక్స్ట్ 23 దీన్ని మనము ప్రొటెక్షన్ అగెనెస్ట్ సెల్ఫ్ ఇంక్రిమినేషన్ అంటారు. ప్రొటెక్షన్ అగెనెస్ట్ సెల్ఫ్ ఇంక్రిమినేషన్ అంటే ఏ వ్యక్తినైనా నేరారోపణ ద్వారా ఏ వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ఆ వ్యక్తి తనకు తానకే వ్యతిరేకముగా సాక్ష్యము చెప్పమని బలవంతం చేయకూడదు. దాని నుంచి రక్షణ కల్పించేటటువంటిది 23 క్లాస్. సో మనము ఆర్టికల్ 20, 21 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అత్యవసర పరిస్థితుల్లో రద్దు చేయబడినటువంటి ప్రాథమిక హక్కులు వచ్చేసి మనకు ఆర్టికల్ 20 మరియు 21. నేరము మరి శిక్ష నుండి రక్షణ. మొదటి క్లాజ్ ఏం తెలియజేస్తుంది? ప్రొటెక్షన్ అగెనెస్ట్ ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో లాస్ అని అంటున్నాం. రెండవది ప్రొటెక్షన్ అగెనెస్ట్ డబుల్ జియోపార్డీ. మూడవది ప్రొటెక్షన్ అగెనెస్ట్ సెల్ఫ్ ఇంక్రిమినేషన్. ఇక ఆర్టికల్ 21 జీవించే హక్కు. జీవించే హక్కు దీన్ని ఇంగ్లీష్లో ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అని అంటారు. ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అంటారు. జీవించే హక్కు. ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అని అంటే కనుక వ్యక్తి యొక్క ప్రాణానికి మరియు అతని వ్యక్తిగత స్వేచ్ఛకు రక్షణను కలిగించేటటువంటిది ఆర్టికల్ 21. సింపుల్ గా చెప్పాలంటే జీవించే హక్కు. ఇక్కడ ఉన్న వర్డ్ చట్టం నిర్ధారించిన పద్ధతి. చట్టం నిర్ధారించిన పద్ధతి. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. చట్టం నిర్ధారించిన పద్ధతి అన్న వర్డ్ని మనము జపాన్ రాజ్యాంగం నుంచి స్వీకరించాము. ఈ చట్టం నిర్ధారించిన పద్ధతి ద్వారా కాకుండా మరే పద్ధతి ద్వారా కూడా వ్యక్తిని మనము అతని యొక్క ప్రాణానికి కానీ అతని యొక్క స్వేచ్ఛకు కానీ భంగం వాటిల్ల చేయరాదు, లేదా అతని యొక్క ప్రాణానికి కానీ అతని వ్యక్తిగత స్వేచ్ఛ కానీ హాని కలిగించరాదు. ఇందులో 21A చాలా సార్లు అడిగారు. 21A రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ విద్యా హక్కు. మన భారత
మూల రాజ్యాంగంలో, ఫండమెంటల్ రాజ్యాంగంలో ఇది ప్రాథమిక హక్కుల్లో భాగంగా లేదు, విద్యా హక్కు అనేటటువంటిది. మనకు ఫస్ట్ 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ విద్యా హక్కును ఉమ్మడి జాబితాలో పొందుపరిచారు. ఆ తర్వాత కాలంలో చాలా సంవత్సరాల తర్వాత 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ యొక్క క్లాజును 21A అనే క్లాజును చాలా సార్లు అడిగారు. 21A క్లాజును చేర్చారు. 2002 86వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. దీని ప్రకారము వర్డ్ ఇంపార్టెంట్, నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్య, ఏమంటున్నాము, నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యను అందించాలి. 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలకు, 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలకు 21A క్లాజు ద్వారా నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యను అందించాలి. అయితే దీని ఒక స్టోరీ చూసినప్పుడు మరి రాజ్యాంగంలో పొందుపరిచారు, ఫస్ట్ ఉన్నది ఇది, బాల బాలికల 14 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలకు ఈ నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యను అందించాలి అనేది ఉంది. అయితే ప్రాథమిక హక్కులో లేదు. దీని ఆదేశిక సూత్రాల్లో 45వ ఆర్టికల్ కింద పొందుపరిచినారు. 45వ ఆర్టికల్ కింద పొందుపరిచినారు. అయితే 10 సంవత్సరాల లోపల రాజ్యం దీన్ని సాధించాలి అని అన్నారు ఆదేశిక సూత్రాల్లో. కానీ అది నెరవేరలేదు. నెరవేరకపోవడంతో 2002లో 86వ రాజ్యాంగ సవరణ చేసి ఈ 45వ ఆర్టికల్లో ఉన్నటువంటి ఈ అంశాన్ని 14 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలకు నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యను అందించాలన్నటువంటి ఆదేశిక సూత్రాన్ని తీసుకొని వచ్చి 21A క్లాజులో 6 నుంచి 14 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలకు నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యను అందించాలని ప్రాథమిక హక్కుగా కన్వర్ట్ చేశారు దాని ఆదేశిక సూత్రాన్ని. అయితే ఇక్కడ 45వ ప్రకారాన్ని అలాగే ఖాళీగా ఉంచలేదు. అక్కడ దీన్ని ఇక్కడ ప్రాథమిక హక్కుగా చేర్చిన తర్వాత అక్కడ కొత్తగా ఏం చేశారంటే ఇక్కడ శిశు సంక్షేమము యొక్క బాల బాలికల పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్యను అందించడము రాజ్యం యొక్క లక్ష్యము అని చెప్పారు మళ్ళీ అక్కడ. అంతేకాదు 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విధులలో కూడా అప్పటి వరకు 10 ప్రాథమిక విధులు ఉండేవి. 86వ రాజ్యాంగ సవరణ 11వ ప్రాథమిక విధిని తీసుకొని వచ్చారు. ఈ పిల్లలకు విద్యా సదుపాయాలను కల్పించడం అనేటటువంటిది తల్లిదండ్రుల యొక్క సంరక్షకుల యొక్క ప్రాథమిక విధి అని పొందుపరిచారు. సో ఇవి మనకు ఆర్టికల్ 20 మరియు ఆర్టికల్ 21 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎటువంటి పరిస్థితులలో కూడా రద్దు చేయబడినటువంటి ఆర్టికల్ వచ్చేసి 20 మరియు 21. ఆర్టికల్ 22 ఆర్టికల్ 22 ఏం తెలియజేస్తుందంటే కన్నా అక్రమ అరెస్టు మరియు నిర్బంధము నుండి రక్షణ, అక్రమ అరెస్టు మరియు నిర్బంధము నుంచి రక్షణ అని తెలియజేసేదే ఆర్టికల్ 22. 21(1) ఏ వ్యక్తినైనా అరెస్ట్ చేస్తే ఆ వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేశాము ఆ వ్యక్తికి తెలియజేయాలి. తర్వాత ఆ వ్యక్తికి యొక్క న్యాయవాది సలహాలు తీసుకునేటువంటి అవకాశాన్ని కల్పించాలి. తర్వాత తనకు ప్రతివాదన అంటే దాని మీద వాదించేటటువంటి అవకాశాన్ని కల్పించాలి అని తెలియజేస్తుంది. ఆర్టికల్ 22 అక్రమ అరెస్టు మరియు నిర్బంధము నుంచి రక్షణ. అందులో మొదటి క్లాజ్ ఏం తెలియజేస్తుంది, ఎందుకు అరెస్ట్ చేశారని తెలియజేయాలి. తర్వాత న్యాయవాది సలహా తీసుకునే అవకాశాన్ని కల్పించాలి. తనకు తాను ప్రతివాదన చేసుకునే అవకాశాన్ని కల్పించాలి. 22(2) సెకండ్ క్లాజ్ వచ్చేసి అతన్ని అరెస్ట్ చేసినటువంటి 24 గంటలలో మెజిస్ట్రేట్ ముందర హాజరుపరచాలి. అరెస్ట్ చేసిన 24 గంటలలో మెజిస్ట్రేట్ ముందర హాజరుపరచాలి. అయితే దీని నుంచి మనం మెజిస్ట్రేట్ వరకు పోవడానికి ప్రయాణం చేస్తారు కదా, ఆ ప్రయాణ సమయాన్ని కావచ్చు యొక్క ప్రయాణ సమయంని దీనిలో పరిగణించకూడదు. సో మొత్తానికి అయితే సింపుల్గా చెప్పాలంటే కన్నా 24 గంటల లోపల అతన్ని మెజిస్ట్రేట్ జడ్జి ముందర హాజరుపరచాలి. 22(3) అయితే ఈ యొక్క శత్రు దేశానికి చెందినటువంటి పౌరుని అరెస్ట్ చేశామనుకుందాం. శత్రు దేశం చెందినటువంటి పౌరుని అరెస్ట్ చేశామనుకుందాం. అదేవిధంగా ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ మొదటిది ఏమంటారు, శత్రు దేశానికి చెందిన పౌరుని అరెస్ట్ చేశాం, లేదంటే
ప్రివెంటివ్ డిటెక్షన్ యాక్ట్ కింద ఆ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లయితే ఆ వ్యక్తికి ఈ క్లాస్ 22(1) 22 అనేది వర్తించవు. మొదటిది వచ్చేసి ఎందుకు అరెస్ట్ చేశాం తెలియజేయాలి, న్యాయ సలహాలు తీసుకునే అవకాశాన్ని కలిగించాలి, వాదించుకునేటువంటి అవకాశాన్ని కల్పించాలి. రెండోది 24 గంటల లోపల జడ్జి ముందర ప్రవేశపెట్టాలి. అయితే శత్రు దేశానికి చెందిన పౌరుని కానీ ప్రివెంటివ్ డిటెక్షన్ యాక్ట్ కింద అరెస్ట్ చేసిన వ్యక్తికి ఈ యొక్క 21, 22 ప్రకరణలు అనేటువంటి వర్తించవు. సో ఇది మనకు ఆర్టికల్ 22. ఆర్టికల్ 22 మనకి ఏం తెలియజేస్తుంది? అక్రమ అరెస్టు మరియు నిర్బంధాన్ని గురించి తెలియజేస్తుంది. సో ఇప్పటి వరకు మనము మొదటి ప్రాథమిక హక్కు సమానత్వపు హక్కు అన్నాం. సమానత్వపు హక్కులో 14, 15, 16, 17, 18. రెండవది స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కు. స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కులో 19, 20, 21, 22 ఈ ప్రకారం గురించి తెలియజేస్తాం. ఒకసారి రివైండ్ చేసుకుంటే కనుక చట్టం ముందు అందరూ సమానమే, చట్టం ద్వారా అందరికి సమాన రక్షణ కల్పిస్తుంది. జాతి, మతం, కులం, లింగం, జన్మస్థ ఒక వ్యక్తి పట్ల వివక్షత చూపకూడదు. ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ సమాన అవకాశాలు. 17 అస్పృశ్యత లేదా అంటరానితన నిషేధం. 18 బిరుదుల రద్దు. రెండో స్వేచ్ఛ స్వాతంత్ర హక్కుల్లో 19 ఆర్టికల్ ద్వారా 6 రకాల స్వేచ్ఛలను కల్పించారు. 20 నేరము శిక్ష నుండి రక్షణ కల్పించేటటువంటి హక్కు. 21 జీవించే హక్కు. 22 చట్టం నిర్ధారించిన పద్ధతిలో జీవించే హక్కు లేదా వ్యక్తి యొక్క ప్రాణానికి కానీ వ్యక్తి యొక్క స్వేచ్ఛకు హాని కలిగించకూడదు. 22 అక్రమ అరెస్టు మరియు నిర్బంధం నుంచి రక్షణ. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాపిక్. ఎందుకంటే మనకు మొదటి 2 చాలా లెంతీగా ఉండేటటువంటి హక్కులు. సమానత్వపు హక్కు కానీ స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కు కానీ చాలా లెంతీగా ఉండేటువంటి హక్కులు కాబట్టి ఇది ఎక్కువ టైం తీసుకోవడం జరుగుతుంది. మిగిలిన 4 హక్కులను పీడనాన్ని నిరోధించేటటువంటి హక్కు, మత స్వాతంత్రపు హక్కు, సాంస్కృతిక విద్యాపరమైనటువంటి హక్కు, రాజ్యాంగ పరిహారపు హక్కు, ఈ 4 హక్కుల గురించి నెక్స్ట్ క్లాసులో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, నా వీడియోలు గిన మీకు నచ్చినట్లయితే గిన ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటటువంటి ప్రతి అభ్యర్థి కూడా మీరు అనుకున్న కాంపిటేటివ్ ఎగ్జామ్లో విజయం సాధించాలని అందరికీ ఒక ఫ్రెండ్గా, ఒక బ్రదర్గా ఆల్ ది బెస్ట్.